మనస్ఫూర్తిగా దానికి ఈ పెళ్లి ఇష్టం లేదు కృష్ణ. కేవలం పంతంతో తీసుకున్న నిర్ణయం ఇది. మీ పెద్దలు మీకోసం మీ పేరు మీద రాసిన ఆస్తి బాబు. అవసరం లేకపోయినా అది మీ ఆస్తి, మీ దగ్గరే ఉంచుకోండి చాలు. చందు వేరే అబ్బాయిని చూసుకొని తన పాటికి తను సంతోషంగా ఉంటే తనను ప్రేమించిన పాపానికి రాజు బాధపడుతూ కూర్చోవాలా? కొన్ని సంవత్సరాలుగా ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నా ఎవరి దారి వారిదే అన్నట్లున్నాం. ఈరోజు ఇలా ఇద్దరం కలిసి వ్యాపారం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య. నా అన్నగారి కోరిక ఇదేగా, ఇద్దరం కలిసి ఉండాలి అని కోరుకున్నారు. వ్యాపారంలో కూడా ఇద్దరూ కలిసే ఉన్నామంటే ఈరోజు నిజంగా ఆయన ఆత్మ శాంతిగా ఉంటుంది. నిజమే అన్నయ్య. ఈ పని మనం ఇంతకు ముందే చేస్తుంటే బాగుండేది కృష్ణ. అవునన్నయ్య, ఈ పని మనం ముందే చేసుంటే మధ్యలో ఈ సమస్యలన్నీ వచ్చుండేవే కావు. జీవితంలో ప్రతిదీ అనుభవమేరా. ఆ సమస్యలు రాబట్టేగా నాకు నా తమ్ముడి విలువ తెలిసింది. జీవితం అంటేనే పెద్ద పుస్తకం. గమనించుకుంటూ పోతే క్షణక్షణం అది మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే జీవితాన్ని చదివిన వాళ్ళు పుస్తకాల్లో 10 మంది వాళ్ళ గురించి చదువుకునే స్థాయిలో ఉంటారు. నమస్తే సార్. రండి మేనేజర్ గారు. డిజైన్ రెడీ అయిందా? రెడీ అయింది సార్. వావ్, సూపర్. మన కాంబినేషన్లో మనం వేయబోయే కొత్త వెంచర్ డిజైన్ అన్నయ్య. బాగుందిరా. నువ్వెక్కువ యూరోపియన్ డిజైన్ చేస్తావు అనుకుంటగా? అవునన్నయ్య, మన ఇండియన్ డిజైన్స్ అన్ని ఫ్రంట్ ఫేస్ అద్భుతంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ సైడ్ 4 ఫేసులు అందంగా ఉండాలి. అప్పుడే కస్టమర్కి అది అద్భుతంగా కనిపిస్తుంది. యువర్ రైట్ కృష్ణ. నాకన్నా ఈ విషయంలో నువ్వే ఫాస్ట్గా ఉన్నావు. ఈ డిజైన్ నీకు ఓకే కదన్నయ్య? నాకు ఓకేరా. అన్నయ్య కూడా ఓకే అన్నారు కాబట్టి త్వరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామండి. అలాగే సార్. బిజినెస్లో ఏళ్ల అనుభవం ఉంది మీ అన్నయ్య గారికి. విదేశాల్లో తిరిగిన కొత్త కొత్త ఆలోచనలు మీవి. మీరిద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు అంటే ఇక మీకు తిరిగే ఉండదు సార్. ఓకే సార్, ఉంటాను. ఏంటి పంచరా? కార్దే ఉందిలే, నీ బ్రతుకే పంచర్ అయింది కదా. ఇన్నాళ్ళు నాకేంటి, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా బ్రతికావు. ఈ ఒంటరి బతుకు
ఎలా ఉంది? ఆ రోజు రాజాని ఒంటరివాణ్ణి చేసి ఆడుకున్నావు. ఈరోజు నీకు నువ్వే ఒంటరివాణ్ణి చేసుకున్నావు. కట్టుకున్న భార్య చీ అని వెళ్ళిపోయింది. ప్రాణ స్నేహితుడు పగవాడి స్థానంలో నిలబడి ఉన్నాడు. కన్న తండ్రి మంచిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కడివే అయిపోయావు, ఒంటరిగా మిగిలిపోయావు. నిన్ను చూస్తుంటే తొడపగిలి దీనంగా చూస్తున్న దుర్యోధనుడిలా కనిపిస్తున్నావు. రేయ్, నన్ను రెచ్చగొడితే ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఏమవుతుంది? ఇప్పుడు నీ బ్రతుకు పంచర్ అయ్యింది. ఈసారి బరస్ట్ అవుతుంది. జాగ్రత్త. నీ ధైర్యం ఆ రాజాగాడు. వాడిని చూసుకునేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ముందు వాడి సంగతి చూస్తే నీ బలుపు తగ్గుతుంది. చింత చచ్చిన పులుపు చావలేదని అన్నీ పోయినా నీలో ఆ అహం చావలేదు. నీ పతనానికి కారణం అదే. అయినా నీకు బుద్ధి రాలేదు. అహం ఈ అశోక్ ఆభరణం. అది పోయిన రోజున నేను పోయినట్టే. అయితే ఫిక్స్ అయిపో, నువ్వు పోయినట్లే. రేయ్, రాచపీనుగా ఒంటరిగా పోదురా. అలా పోవాల్సి వచ్చిన రోజున తోడుగా మిమ్మల్ని కూడా తీసుకుపోతాను. నీకంత సీన్ లేదు అశోక్. నీ అహానికి ఆ ఏసీపీ అన్న అధికారం తోడుంటే ఏమైనా చేయగలిగేవాడివి. అందరూ వదిలేసినట్లే ఆ అధికారము నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందిగా. అధికారం నాకు తోడేంట్రా? నాకు నేనే తోడు. ఒంటరి వాడిని అయ్యాను కదా, ఏమీ చేయలేననే కదా మీ ధీమా. ఆ ధైర్యంతోనేగా నా ముందే తాళెగిరేసి మాట్లాడుతున్నావు. నిన్ను ఆ రాజాగాడిని అడ్రస్ లేకుండా చేయకపోతే నా పేరు అశోకే కాదు. ఆ పరిస్థితే వస్తే పాత స్నేహితుడివని రాజా వెనక్కి తగ్గచ్చేమో. ఈ శంకర్కి సెంటిమెంటు రాజా ఒక్కడే. రాజాకే ప్రమాదం అంటే ఆ ప్రమాదానికే ప్రమాదం అవుతాడు ఈ శంకర్. అది గుర్తుంచుకో. రాజా ఈ శంకర్ కంచుకోటలో ఉన్నాడు. వాణ్ణి నువ్వు ఏమీ చెయ్యలేవు. వాడికి లలితకి పెళ్లి కూడా అవుతుంది. దాన్ని నువ్వు ఆపలేవు. వాళ్ళిద్దరి సంతోషాన్ని నా గేటు బయట నిలబడి చూడటం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. బాయ్ పంచర్ బాబు. రాజాబాబు, ఏమవ్వా, బాగున్నావా? బావున్నానయ్యా. ఆరోగ్యం ఎలా ఉంది? దేవుళ్లాంటి నువ్వు ఉండగా నాకేంటయ్యా? నేనేం చేశానవ్వా? ఈ పాటికి కాలి బుగ్గవ్వాల్సిన కట్టకి మళ్ళీ ప్రాణం పోసావు. ఇంతకన్నా ఏం కావాలి? 10 మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చే నీలాంటి వాళ్ళని బ్రతికించుకోవడం అంటే అమ్మని బ్రతికించుకోవడమే.
ఏంటవ్వా ఈరోజు వంట పెట్టలేదా? పెట్టకపోతే ఎట్టా? బిడ్డలు అల్లాడిపోరు. మంచి రోజు కదా అని గుడికొచ్చాను. ఆ దేవుణ్ణి చూశాను, ఈ దేవుణ్ణి చూశాను. నన్నెందుకవ్వా పిలిస్తే పలకని ఆ దేవుణ్ణి చేస్తావు? కోట్ల మంది కోసం ఆయనొక్కడే ఎక్కడొస్తాడయ్యా. అందుకే నీలాంటి వాళ్ల రూపంలో తిరుగుతూ ఉంటాడు. అటు చూడు, అందరూ అది కావాలి ఇది కావాలి అని ఆ దేవుణ్ణి మొక్కుతూ ఉంటే నీలాంటి వాళ్లే మీకేం కావాలి అన్నట్టుగా ఇటు తిరిగి కూర్చున్నావు. ఏ అర్థం కాలేదా? ఆ దేవుడు నువ్వు ఒకటేనని. అది సరేనయ్యా, ఒక్కడివే కనిపిస్తున్నావు. చందమ్మ రాలేదా? మాట్లాడవేంటయ్యా? చిలకా గోరింకల్లా ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళుగా. ఆ యమ్మ లేకపోవడమేంటి? తను రాదు. రాలేదు అనకుండా రాదు అంటున్నావంటే ఏదైనా గొడవ పడ్డారా? ఇద్దరూ 100 ఏళ్లు కలిసుండాలి అంటే 100 గొడవలు జరగాలి. కానీ ఆ గొడవలు గొడవకి వాళ్ల మధ్య ప్రేమను పెంచాలి. మీ ఇద్దరి మధ్య గొడవ కూడా అటువంటిదే అయి ఉంటది. ఆడదంటేనే అలకయ్యా. మగవాడు బుజ్జగించుకోవాలే గాని రోషపడకూడదు. మీ ఇద్దరిది చక్కని జంట. నాబోటి వాళ్ల దిష్టి తగిలి ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చుంటాయిలే. నువ్వే కాస్త సర్దుకుపోయి అమ్మాయితో మాట్లాడు. అమ్మాయిని చూసి చాన్నాళ్ళైంది గాని ఒకసారి తీసుకురా, నా చేత్తో అన్నం తిందురు గాని. చందమ్మని తీసుకొస్తావుగా? ఉంటానయ్యా, తొందరగా వెళ్ళి పొయ్యి వెలిగించాల. చందు గురించి అడగగానే అలా అయిపోయేవేంటి రాజా? అదేం లేదే. గుడిలో అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పు. చందుని మర్చిపోలేకపోతున్నావు కదా? మర్చిపోక తన గురించే ఆలోచిస్తూ దేవదాస్ అయిపోతానా ఏంటి? ఆ మాట మనస్ఫూర్తిగా చెప్పు రాజా. నా మనసులో చందు లేదు లేదు లేదు, సరేనా? అటు దొరగారు ఆయన పాటికి ఆయన మనిద్దరికీ పెళ్లి అని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ముందు ఆ విషయం గురించి ఆలోచించు. అందులో ఆలోచించాల్సిందే ఉంది. మనకిష్టం లేకుండా మావయ్య గారు మాత్రం ఏం చేస్తారు? మనకు ఇష్టం లేదు అనే విషయం ఆయనకి చెప్పినా అర్థం కావట్లేదు కదా. మన మనసులో మనిద్దరం ఒకే నిర్ణయంతో ఉన్నాము. ఆ విషయం ఇద్దరం కలిసి మావయ్య గారికి చెప్తే సరిపోతుంది. అదేదో త్వరగా చేద్దాం. దేవుడితో నీ పని అయిపోయిందా? పూజ అయిపోయిందా అని అడగాలి. అంత వివరాలు నాకు తెలియలే. వెళ్దామా? భగవంతుడా, చందుని రాజాని ఒకటి చేయి స్వామి. ఏంటమ్మా ఏదో సీరియస్గా రాస్తున్నావు? చాలా ముఖ్యమైన ఆర్టికల్ రాస్తున్నానమ్మా. మళ్ళీ ఎవరి మీద నీ పెన్ను కురిపెట్టావేంటి? పరువు పేరుతో ప్రాణాలు తీసే నరరూప రాక్షసుల మీద. అవునమ్మా, ఈ మధ్య ఆ వార్తలు ఎక్కువైపోతున్నాయి. పరువు పేరు చెప్పి అభం శుభం తెలియని ఆడపిల్లల ప్రాణాలు తీస్తున్నారు. కులం కాని కులం అబ్బాయిని ప్రేమించినా అమ్మాయిని ప్రేమించినా కన్నవాళ్లే కసాయి వాళ్ళవుతున్నారు. అవునమ్మా, వాళ్ళ గురించే పరువుకి పెడార్థాలు తీసి పరువు పేరుతో పైశాచికంగా తయారవుతున్న ఆ కొందరి గురించే ఈ ఆర్టికల్ అమ్మా. పరువేంటి
ఏంటమ్మా పరువు? పరువు అంటే ప్రాణాలు తీసేది కాదు, మంచిని పంచడమే పరువు. 10 మందికి మంచిని చేయడమే పరువు. అంతేకాని కులం అంటే ఏంటో తెలియని ఈ రోజుల్లో కులం పేరుతో ప్రాణాలు తీయడం, అదే కన్న వాళ్ళే చంపడం చాలా దారుణం కదమ్మా. నువ్వే విషయం తీసుకున్నా అది గొప్పదే అయి ఉంటుంది. అందుకే నీ ఆర్టికల్ని నేను కూడా తల్లిలాగా కాకుండా ఒక పాఠకురాల్లాగా చదువుతాను. నీ ఆర్టికల్ జనాల్ని మార్చుతుందో లేదో నాకు తెలీదు, కానీ ఆలోచింపు చేస్తుంది. అది చాలమ్మా. మార్పు అనేది ఒకరు మారిస్తే జరగదమ్మా, జనం ఆలోచిస్తే వస్తుంది. వాళ్ళు ఆలోచించేలా ప్రయత్నిస్తున్నానంతే. మంచి పని చేస్తున్నావు. తినడానికి నీకేమైనా తీసుకురానా? ఏమొద్దమ్మా, కొంచెం కాఫీ ఇవ్వు చాలు. కలానికి కాఫీకి ఏదో అనుబంధం ఉందనుకుంటా. కలం కదలాలి అంటే కాఫీ కావాలి అంటున్నారు. వేడిగా కాఫీ తాగితే వేడివేడి ఆలోచనలు వస్తాయమ్మా. అలాగే ఉంది మరి. ఉండు, కాఫీ తెస్తాను. సంతోష్, ఏంటి సంతోష్, ఈరోజేనా నీ ప్రయాణం? లేదంటే రేపు ఈవినింగ్ ఫ్లైట్ దొరికింది. చందు ఏది? రూమ్ లో ఏదో ఆర్టికల్ రాసుకుంటుంది బాబు. కాఫీ తనకేనా? అవును. ఇటు ఇవ్వండి, నేను ఇస్తానా? నీకెందుకులే బాబు. పర్లేదులే ఆంటీ, ఇవ్వండి. అక్కడ పెట్టమ్మా. ఏంటమ్మా? హాయ్ చందు. నువ్వా? ప్రయాణానికి ఏర్పాట్లు అయిపోయాయా? అయిపోయాలే గాని నేను వెళ్ళి రావడానికి కనీసం 1 వీక్ అయినా పడుతుందేమో. సరదాగా బయట తిరగొద్దామా? నాకు పనుంది. పనిదే ఉంది, ఎప్పుడు ఉండేదే కదా. 1 వీక్ నేను ఉండను కదా చందు. మళ్ళీ వచ్చేస్తావుగా. ఏదో నా సంతోషం కోసం రా చందు. చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఏంటి నాకన్నా ఇంపార్టెంటా? సంతోష్, పనుందని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ఓకే ఓకే, నీకంత ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉంటే ఓకే. రేపు యుఎస్ వెళ్తున్నాను కదా, ఈరోజు నీతో సరదాగా ఉండాలనిపించింది, అందుకే అడిగాను. యూ క్యారీ ఆన్. చందు, దిస్ ఈస్ ఫర్ యూ. బాయ్ చందు. ఏమీ అనుకోవద్దు బాబు, చందు ఏదో పనిలో ఉంది, అందుకే. పర్వాలేదులే ఆంటీ, ఐ కెన్ అండర్స్టాండ్. బాయ్ ఆంటీ. చందు, నువ్వెలా ప్రవర్తిస్తున్నావు నీకు అర్థం అవుతోందా? ఏమైందమ్మా? ఏమైందేంటి? తనెంతో అభిమానంగా వస్తే అలాగేనా మాట్లాడేది? పనిలో ఉన్నాను కదమ్మా. ఎంత పనిలో ఉన్నా పలకరింపులో తేడా రాకూడదు. పాపం తన చేత్తో కాఫీ ఇచ్చాడు, నువ్వు తాగావా? ప్రేమగా చాక్లెట్ తెచ్చాడు, తిన్నావా? మనిషిని చంపడం పెద్ద శిక్ష కాదమ్మా, మానసికంగా బాధ పెట్టడం చాలా పెద్ద శిక్ష. అతని ప్రేమకి సరే అన్నావు, పెళ్లికి సరే అన్నావు, కానీ అతనితో ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నావు. నీ ఇష్టాన్ని నీ ప్రవర్తన చెప్తుంది. సమాజానికి ఏం కావాలో అర్థమయ్యేలా చెప్పాలి అని ప్రవర్తించే ముందు నీకేం కావాలో తెలుసుకో. నలుగురి మోసాలు బయట పెట్టడం కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానుకో.
ఏమ్మా చందు, ఆ ఎమ్మెల్యే తాలూకు ఆర్టికల్ రెడీ అయిపోయిందిగా? అయిపోయింది సార్. ఆ న్యూస్ బయటకు వస్తే సంచలనమేనమ్మా. ఆ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం. అలాంటి న్యూస్ అది. ప్రజాప్రతినిధులు అంటూ అదే ప్రజల్ని మోసం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం సార్? ఎక్కడ మీ ఎడిటర్? ఎవరయ్యా మీరు? ఏంటి దౌర్జన్యం? మీ ఎడిటర్ ఎక్కడా? లేరు, బయటికెళ్ళారు. ఏంటి మా ఎమ్మెల్యే గురించి వార్తలు రాశాడంట కదా? రాస్తే చేతిలో పెన్నుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఆ చేతులు తీసేయాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపులు కాదు, మర్యాదగా ఎమ్మెల్యే గారి గురించి రాసిన వార్తని మడిచి మీ జేబులో పెట్టుకో. కాదని వార్త బయటకు వచ్చిందా పేపర్తో సహా మిమ్మల్ని తగలబెడతాను. ఏంటి ప్రెస్ వాళ్ళనే బెదిరిస్తున్నారా? మంచిగా చెబితే వినాలి, వినలేదనుకో మేమైతే మాట తప్పం, మొత్తాన్ని తగలబెట్టేస్తాం. చెప్పు మీ ఎడిటర్కి.